నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే జగన్ నాటకం మళ్ళీ మొదలు పెట్టాడని చెప్పి అనుకోవాలి. ఎప్పుడైతే 2019 నుంచి 24 దాకా తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి దంపతులుగా కాకుండా శ్రీవారికి ఒక్కడే వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చాలా చూసాం. దాదాపు 150 పైచిలకు దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు కావచ్చు, రథాలు తగలబెట్టినప్పుడు కావచ్చు, హనుమంతుడి తల విరగ్గొట్టినప్పుడు కావచ్చు, హనుమంతుడి చేయి విరగ్గొట్టినప్పుడు కావచ్చు, ఆ రోజు కానీ లేదా వైసీపీ నేతలు చాలామంది అర్చకులపై చాలా రకాల దాడులు జరిగినప్పుడు కూడా హిందూ అని చెప్పి తెలీదా? అది కాక ఏదైతే మోడీ గారికి దగ్గర అవడానికి కావచ్చు, పరిపూర్ణానంద స్వామికి సంబంధించి ఆయన హిందుత్వం తీసుకున్నట్టు నాటకాలు అప్పుడే మొదలుపెట్టాడు. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలకు సంబంధించి కావచ్చు, ధూపదీప నైవేద్యాలకి సంబంధించి అన్నీ కూడా ఎవరికి కావాల్సినంత వారికి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొత్త నాటకాలుగా సృష్టిస్తూ ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడుగా తనకు తానే చెప్పుకుంటున్నప్పుడు నిజంగా క్రైస్తవులు ఏమనుకోవాలి జగన్ని, ముస్లిమ్స్ ఏమనుకోవాలి, నిజంగా హిందువులు నిజంగా జగన్ని మనవాడు అని చెప్పి అనుకుంటున్నారా లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అతనికి వచ్చిన మెజార్టీ ఏంటి, ఈ రోజున 2024లో ఎలక్షన్ అప్పుడు అతనికి వచ్చిన మెజార్టీ ఏంటంటే వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి మేము నమ్మాము 2019లో. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా వ్యతిరేకిస్తేనే కదా ఇతను ఈ రోజున 11 పరిమితమై పక్కన కూర్చున్నాడు. వాళ్ళందరూ కూడా మేము మోసపోయాము, ఇది అక్షర సత్యం, నువ్వు ఏదైతే మతాల పేరుతో కులాల పేరుతో రాజకీయాలు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టావు, కేవలం నీ రాజకీయ ఏదైతే ఉందో నువ్వు ఒక సీఎం హోదాలో కూర్చోవటానికి మాత్రమే నీ నాటకం అంతా, నువ్వు ఎవరికి కూడా వరగబెట్టింది ఏదీ లేదు అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఇంకా నువ్వు పనికిరావు బాబు ఈ పరిపాలనకి, కాబట్టి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉన్నారు నిజంగా, అది హిందువా ముస్లిమా క్రిస్టియన్ అంటే అందరికీ విలువ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ విలువల్ని వాళ్ళు కాపాడుకునే విధంగా మనం ప్రోత్సహించాలి అని ఆలోచించే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ నిలిచిపోతారు. ఎందుకంటే ఈ రోజున అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు 2019 నుంచి అంతకుముందు మనం 2014లో చూస్తే మరి రంజాన్ తోఫా అని క్రిస్టియన్కి వాళ్ళకి బహుమతులని సంక్రాంతి కానుకలని అన్నీ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసేశాడు? అవన్నీ తీసేశాడు, ఇవ్వలేదు ఎవరికి కూడా. కనీసం ముస్లిమ్స్లో ఎవరైనా సరే కొంచెం తక్కువ ఇది ఉంటే కనుక వాళ్ళకి పెళ్లి చేసుకునే స్తోమత లేకపోతే దానికి 50,000 రూపాయలు నికా దానికి సంబంధించి అది కూడా ఇచ్చారు అది కూడా తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చూసుకుంటే ఇప్పుడు బైబుల్ ఒకరు పట్టుకుంటారు, ఇతనేమో బీజేపీ వాళ్ళ నుంచి నాకు రక్షణ కావాలి, నన్ను ఏ కేసుల్లో కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నేను హిందూ అనే ముసుగు వేసుకొని లోపల క్రిస్టియానిటీ మెయింటైన్ చేయాలి అనేది అతని వాదన. అతను బయటికి కనిపించేది ఒక విధంగా, లోపల చేసేది ఇంకొకటి. కానీ ఇప్పుడు నువ్వు ఎలా అయినా ఉండు, కాకపోతే రాష్ట్రానికి మంచి చేయాలి. మొన్న పాస్టర్ ప్రవీణ్దే చూసుకున్నాము, దానిలో అసలు ఎంత రాజకీయ కుట్ర వీళ్ళు చేశారు మతాల పేరుతోటి, ఎంత దారుణం అంటే అది నిజంగా కూడా ఈ రోజున వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ బెన్ లింగం అనే అతను ఉన్నాడో ఇంకొక అతని మీద కూడా చేశారు. మరి వీళ్ళందరినీ ఎవరు ప్రోత్సహించారు? నిజంగా వీళ్ళ కాల్ షీట్ కానీ వీళ్ళు ఏదైతే ఫోన్లో మెసేజ్లు కానీ ఇదంతా కూడా తీస్తే ఏ విధంగా వీళ్ళని ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు ఇంత భయంకరమైన వాదనకి వీళ్ళు అసలు ప్రైవేట్గా వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి నిలబడి ఊచకోత కోస్తాము అనే అంత భయంకరమైన పదాలను ఉపయోగించడానికి ఎవరి అండుంటే వెనకాల అతను మాట్లాడగలిగాడు? అయితే అది కాక మనం చూసుకుంటే బెన్లింగం కూడా భారతిరెడ్డి గారితో ఫోటోలు కావచ్చు, లేదా మిగతా వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, చాలా వరకు చూస్తూ వస్తున్నాం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా హిందూ ధర్మ పరిరక్షకుడు అయితే మనకు ఆ యొక్క వ్యాఖ్యలపైన అప్పుడే ఎందుకని ఖండించలేదు? అప్పుడే ఖండించి హిందువులు ఏమనకూడదు అని చెప్పేసి ఎందుకని మాట్లాడలేదంటే ఏం చెప్పి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదండి, అతనితో పాటు కొడాలి నాని ఆ రోజు చూసాము రథం తగలబడిపోయింది అని అంటే తేనెటీగలు ఆ ఫైర్ యాక్సిడెంట్కి అవే కారణం అన్నారు. మరి విజయవాడ కనకదుర్గ దగ్గర ఉన్న వెండి సింహాసనాలకు సంబంధించిన సింహాలు మాయమయ్యాయంటే ఇంకోటి తెచ్చి పెడదామని మాట్లాడారు. అలాగే ఆంజనేయ స్వామి తల, ఆయన నిజమైన దేవుడా బొమ్మే కదా అని మాట్లాడిన వ్యక్తి ఇంకో విగ్రహం పెడతామని. సరే ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఆంజనేయ స్వామి ఇప్పుడు రాముల వారి తల ఏదైతే వాళ్ళు తీసేసింది ఉందో దానికి సంబంధించి అడిగినా కూడా ఎవరో ఒక పిచ్చోడు అతను చేశాడు అని చెప్పేసి సింపుల్గా ఒక పిచ్చోడు చేసేసాడు, సీసీ కెమెరాలు అదే రికార్డ్ అయిందని చెప్పేసి ఏమాత్రం దాని గురించి ఎక్కడ చర్చ అనేది లేకుండా చేసిన వ్యక్తులు వీళ్ళు. ఈ రోజున కొత్తగా మేమేదో హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళం మేమే,
అసలు ఇంకెవరూ లేరు. ఈ విషయం నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు బైబిల్కి సంబంధించిన వ్యక్తివా, లేకపోతే ఖురాన్కి సంబంధించిన వ్యక్తివా, భగవద్గీతకు సంబంధించిన వ్యక్తివా అనే దానికన్నా కూడా నువ్వు నీ యొక్క ఏదైతే ఈ కేసులు అన్నీ ఉన్నాయి కూడా వీటన్నిటి కోసం బీజేపీ దగ్గర నుంచి నీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా కాపాడుకోవటం కోసం మాత్రమే ఇవన్నీ. అసలు అది అతను ఇప్పుడు మనం చెప్తున్నాం లండన్ వెళ్ళి మందులు తీసుకొచ్చుకొని తింటున్నాడు అని. మరి అతను లండన్ నుంచి మందులు తీసుకొచ్చుకునే వ్యక్తి అసలు అతను మానసిక పరిస్థితి ఏంటి, ఏ విధంగా అతని ప్రవర్తన ఉంటుంది. మరి ఏ రోజు కూడా తిరుమల దేవస్థానం చూసాము, అక్కడికి వెళ్ళి అక్కడ సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి గౌరవప్రదంగా ఎవరైనా ఒక పట్టు వస్త్రాలు సమర్పించేది ఉంది. మరి అది ఏ రోజు లేదు. అసలు పైన వేసుకునే కండువా అసలు మగవాళ్ళు ఎటువైపు వేసుకుంటారు, కుడివైపు వేసుకుంటే అర్థం ఏంటి, ఎడమ వైపు వేసుకుంటే అర్థం ఏంటంటే నిజంగా కుడివైపు వేసుకునేది అది ఒక వేరే దానికి సూచించిద్ది. కాబట్టి మగవాళ్ళు ఎవరు కూడా కుడివైపు శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు వేసుకోరు. భార్య లేని వాళ్ళు మాత్రమే అలా వెనకటి రోజుల్లో ఉండేది. ఈ మధ్యకాలంలో అవన్నీ కూడా ఎవరికి తెలియట్లేదు. వెనకటి రోజులు ఏంటంటే ఇతనికి భార్య లేదు, ఒక శుభకార్యానికి వచ్చినప్పుడు ఆ శుభకార్యంలో వాళ్ళు కొంచెం విడిగా కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా సూచించేవాళ్ళు. కానీ ఇతను పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళి లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే దైవారాధనకు సంబంధించి దాంట్లో కుడివైపున కండువా వేసుకుంటారు. మరి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పలేదా, మరి కావాలని వేసుకున్నాడా, నిజంగానే నేను సతీ సమేతంగా రావట్లేదు కాబట్టి మరి నేను ఇలా వేసుకున్నాను అని చెప్పి జనానికి చెప్తున్నాడంటే నిజంగా ఈ రోజున అందరూ కూడా అతను ఆ రోజే చెప్పేశాడు నేను సతీ సమేతంగా రావట్లేదు అందుకనే కుడివైపున కండువా వేసుకున్నాను అన్నట్లుగా కనిపిస్తుంది ఆ రోజు. మరి లడ్డు కల్తీ ఈ రోజున దాని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నారు. ఎవరెవరి పేర్లు దానిలో ఉన్నాయి, మరి ఆ పేర్లన్నీ కూడా బయటకు వస్తే ఎవరెవరి మీద ఎంక్వైరీ జరగబోతుంది. వీటికి భయపడి ఈ రోజున వైఎస్ఆర్సీపీ కొత్తగా ఈ హిందూ ధర్మానికి సంబంధించిన నాటకాన్ని స్టార్ట్ చేసింది. ఇదే ఈ రోజున ప్రతి ఒక్క చోట వినిపిస్తున్నది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్గా మనం చర్చించాల్సిన పాయింట్ ఏంటి అంటే నిజంగా హిందూ అయి ఉంటే ఏ రోజైతే నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకి రాకూడదు అని చెప్పేసి అన్నప్పుడు, తిరుమలకి పర్యటన నేను వస్తున్నానని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ చేయాల్సిందే అని చెప్పి హిందూ సంబంధించినటువంటి ఒక సంఘాలన్నీ కూడా చెప్పినప్పుడు ఎందుకు ఖచ్చితంగా డిక్లరేషన్ చేయాల్సిన అవసరం ఉందా, డిక్లరేషన్ లేకుండా చేయాలి కదా అన్నట్టుగా ఏదో మాట్లాడాడు జగన్. సో నిజంగా హిందూ అయి ఉంటే డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టకుండా నేను వస్తాను అని చెప్పేసి ఆ మాటలను ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చూస్తున్నాం బెయిల్ మీద వచ్చాడు. అతనికి ఆ జైలుకి వెళ్ళి సంతకాలు చేయటం మాత్రమే తెలుసు, కానీ ఇట్లాంటి డిక్లరేషన్లు కానీ లేకపోతే నేను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని అని వ్యక్తపరచడం కానీ అవన్నీ ఇవ్వటం అనేది అతని మానసిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి దేన్ని కూడా ప్రతి ఒక్కరూ అదేదో పాటలో ఉండిద్ది, నలుగురు వెళ్లే దారిలో నేను వెళ్ళను, నా రూట్ సపరేట్గా ఉండిద్ది అని. అలానే జగన్మోహన్ రెడ్డి కూడా నేను అందరూ చేస్తుంటే నేను ఎందుకు చేయాలి, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టదు ఒక దారని జగన్మోహన్ రెడ్డి అంతే. ఎవరితో అతన్ని ఉండటానికి వీలు పడదు. అతనికి మంచి చెప్పేవాళ్ళు ఎవరు ఉండకూడదు. నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తే ఇంకా అతనికి అసలు ఇంకా ఆ రోజులు అన్న మందులు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అలాంటి వ్యక్తి కాబట్టి అతను నిజంగా అతను ఏ సంస్కృతిని గౌరవించట్లేదు, ఇటు బైబిల్ని గౌరవించట్లేదు, ఇటు హిందూ ధర్మాన్ని గౌరవించట్లేదు. మొన్న వక్ఫ్ బోర్డు సంబంధించి వాళ్ళను కూడా పాపం చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకు భూములకు సంబంధించిన దాంట్లో ఈ రోజున ఇతను సాక్షి బిల్డింగ్ ఉంది. మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఈ రోజున ముస్లింల వాదన. ఎవరికి ఏమీ వరగబెట్టింది లేదు, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టావు. ఈ రోజున అక్కడ తిరుపతి దేవస్థానంలో స్వామివారికి వచ్చిన బంగారు నగలు కానీ డబ్బులు కానీ అవన్నీ కూడా రాష్ట్రానికి ఇచ్చేయండి, గవర్నమెంట్కి మీకు కావాల్సింది వడ్డీనే కదా అది మేము ఇస్తాము అన్నది. ఆ డబ్బులు ఆ బంగారం అంతా కూడా అసలు దేనికి కూడా వాళ్ళు దేన్నైనా దోచేసుకుంటాము. తిరుపతి భయం భక్తి ఏదీ లేదు. హోటల్ తాస్కి ఇచ్చారు, దాంట్లో భయంకరమైన అన్నీ కూడా ఉన్నాయి. మరి అన్ని రకాల అక్కడ ఏది కూడా కొన్ని నియమ నిబంధనలతోటి ఒక హిందూ సాంప్రదాయాన్ని చాలా జాగ్రత్తగా అసలు ఎక్కడైనా చూసుకోండి దేవస్థానాలు ఎలా ఉంటాయి, ఎంత పవిత్రంగా ఉంటాయి, వాటికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క దానికి ఒక ధర్మం అనేది ఉండిద్ది, దాని ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి అని. ఎవరిని ఎవరు కించపరచనక్కర్లేదు. మరి ఇప్పుడు లిటరల్లీ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ లెటర్ మీద ఎక్కడైతే ఆయన సంతకం పెట్టలేదంటే ఖచ్చితంగా అతను అవమానించినట్టే హిందూ ధర్మాన్ని. మిగతావన్నీ తీసేయండి, కానీ ఇక్కడ తిరుపతి దేవస్థానంలో నువ్వు ప్రతి ఒక్కరూ ఆ రోజున చూస్తే అబ్దుల్ కలాం గారు ఎవరైనా సరే
అది ఖచ్చితంగా రూల్ అక్కడ. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా తన వాళ్ళ కూతురుతో పిల్లలు, వచ్చినప్పుడు అవును. కూడా సంతకాలు డిక్లరేషన్ మీద సంతకాలు ప్రతి పెట్టి ఒక్కరు కూడా ఇచ్చారు. కానీ ఇతను మాత్రం ఇదొక్కటే, అతను ఇంకా మిగతావన్నీ బోలెడన్ని చేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకటి కాదు, ఇప్పుడు ఈ లెటర్ ఇవ్వకపోవటం ఒకటి, అలాగే వెన్నకు సంబంధించింది కూడా స్వామివారికి ఏదైతే నవనీత సేవ ఉండిద్దో దానికి సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఇప్పుడు లడ్డు కానివ్వండి. అప్పుడు ఆ రోజు చూసాం ఎన్నో వీడియోలు, భోజనం ఉచితంగా భోజనం అక్కడ సేల్లో అసలు తినే రైస్ ఎలా వండారు వీళ్ళు, అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా, భక్తులందరూ కూడా. ఎంత నాసి రకమైన బియ్యాన్ని అక్కడ యూజ్ చేశారు. ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదైతే కేసుల నుంచి తప్పించుకోవటానికి కానివ్వండి, లేకపోతే ఇంకా బీజేపీని ఇంకా మభ్యపెట్టి తను చేసిన పనులన్నీ కూడా మసిబూసి మారేడు కాయ చేసి ఇంకేదో చేద్దాము, ఎలాగైనా ఇంకా తప్పించుకుందామనే దానిలో వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఈ పోస్టులు, జగన్మోహన్ రెడ్డి దేవుడు రాముడు అని చెప్పేసి, అసలు ఇతను నిజంగా ప్రతి ఒక్కటి చేసేవన్నీ కూడా చేసేసి ఎదుటి వాళ్ళ మీద తోసేయటం, అసలు నాకేం సంబంధం లేని చంపుకోవటం, వీళ్ళందరికీ వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇక్కడ ఏపీ ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు తల్లి చెల్లి కేసులు పెట్టడం కావచ్చు, లేదంటే రోడ్డుకి ఈడ్చడం కావచ్చు. సో ఫ్యామిలీ ఏదైతే ఉందో దగ్గర లేదు. అదేవిధంగా చూసుకుంటే ఉన్నటువంటి ఒక నేతలు ఏటూగా ఉన్నటువంటి ఒక విజయసాయిరెడ్డి కావచ్చు, అదేవిధంగా పార్టీ నేతలు అందరూ కూడా బయటికి రావడం, వేరే పార్టీలలో చేయడం చూస్తున్నాం. ఇప్పుడు ఎటువంటి అండాదండ ఉన్నటువంటి ఒక 11 మంది ఏదైతే ఉన్నో తనతో కలిపి ఎమ్మెల్యేలు, దాంట్లో ఒక 4-5 బయటకు వచ్చేస్తున్నారని సంగతి తెలుస్తుంది. సో ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి ఉన్నటువంటి ఒక ఏపీకి సంబంధించి చూసుకుంటే హిందువులే అధికంగా ఉండడంతో వాళ్ళని మభ్యపెడతానికి మాత్రమే ఇలాంటి ఫోటోలు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని చెప్పి ఏపీ ప్రజలు అంటున్నారు. మీరేమంటారు? ఏపీ ప్రజలు అంటున్నది ఇప్పుడు మభ్య పెట్టడానికి అంటే ఏం చేస్తాడండి అతను? ఇప్పుడు అధికారం కోల్పోయి 11 మందికి పరిమితమై పక్కన కూర్చోవటమే కాకుండా వారిలో కూడా ఎంతమంది ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. సరే ఇదంతా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు తీసేయండి, కానీ 2019 నుంచి 24 వరకు ఇతని మంత్రిగణం అంతా చేసింది ఏంటి? ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని దోచుకున్నారు? ఒకటా రెండా? ఇప్పుడు మనం ఆలీబాబా 40 దొంగలు, ఆలీబాబా అరడజన్ దొంగలు అన్నట్లుగా వీళ్ళు జగన్మామ అందరూ దొంగలు అన్నట్లు ఈ రోజున ప్రతి ఒక్కటి కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులు పోలీసు ఆట ఆడుతున్నాడు. మరి ఎందుకు ఆడుతున్నాడంటే ముందస్తు బెయిల్కి మంజూరు అది కావాలి, కోర్టు మంజూరు చేస్తేనే పోలీసులకి ఉంటున్నాను, నేను ఇక్కడే ఉన్నానని చెప్తున్నాడు, కానీ అక్కడ ఉండట్లేదు. మరి ఈరోజు విడుదల రజని, లేకపోతే మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వీళ్ళందరూ చేసేవన్నీ ఇతను చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే. ఇతను పెద్ద గజ దొంగ అయితే వాళ్ళందరూ దొంగలు. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? జనాన్ని ఏదో ఒక విధంగా మేము ఏదో చెయ్యాలనుకుంటున్నాం హిందువులకి, కానీ చెయ్యలేకపోయాము, లేకపోతే చేశాము. ఇవన్నీ కూడా జనం నమ్మి 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 ఈరోజు 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన పరిపాలన చూసి ఇబ్బందులు పడి కరోనా టైంలో పారాసెటమాల్ వేసుకుని బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే చాలు అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఇంకా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మిస్తాడంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ మనం ఏదైతే బాబు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చిద్దో అనే భయపడే విధంగా లేకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏ మాటలు అయితే అన్నారో, మీరే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండాలి, మీ కింద మేము పనిచేయాలని, అదే నిజం అవ్వాలి అంటే ఈ రోజున 2019 నుంచి 24 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ దొంగలను ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే, అతను ఎన్ని విధాల నాటకాలైనా వేసుకొనివ్వండి, జగన్ నాటకాలు ఎన్నైనా వేసుకొనివ్వండి, నువ్వు క్రిస్టియన్ అంటావా, ముస్లిం అంటావా, లేకపోతే హిందువు అంటావా, లేకపోతే హిందువుని నేనే అసలు ధర్మాన్ని నేనే రక్షిస్తున్నానంటాడా, ఎన్ని రకాలకైనా ఎన్ని వేషాలన్నీ వేసినా కానీ కేసులు అనేది మాత్రం ఎక్కడా వదిలిపెట్టకూడదు. అతను అరెస్ట్ చేసి తీరాలి. అతను అరెస్ట్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిద్దా? ఈ రోజున పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని రౌడీజం చేసి బెదిరించాడు, మరి వాళ్ళు ఎవరికి కట్టబెట్టమంటే కూడా ఇవన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేయాలి అని చెప్పేసి వాళ్ళు బాధ వ్యక్తం చేశారు. మరి అదే లేకుండా ఉండాలంటే ఈ రోజున అంతా కూడా సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలంటే నిజంగా హిందూ ధర్మమే కాదు అన్ని మతాలు కూడా వాళ్ళవి సంబంధించినవన్నీ కూడా రక్షించుకోవాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే ఉండాలి. వాళ్ళకి మంచి చేసే విధంగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో చూద్దామండి, ఒక పక్కన హిందువులు మావాడు కాదని, క్రిస్టియన్స్ మావాళ్ళు కాదని, ముస్లిమ్స్ మావాళ్ళు కాదని అంటే పూర్తిగా జగన్ ఏకాక అయిపోయాడు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.